భగవతే వాసుదేవాయ. కృత్ శివ సంక్షేప్త జీవ చైతన్య శకలాలనన్నింటినీ తనలోనే పోగు చేసుకుంటూ ఉన్నాడు ఆ పరమాత్మ. ఆయన సమష్టి చైతన్యం గనుక వ్యష్టి చైతన్యాలు ఆయనకు వేరుగా ఎక్కడా కనిపించవు. ఒక మహాసముద్రంలో నదులన్నీ చేరిపోయినట్టు అన్ని చైతన్యాలు కూడా పరమాత్మ చైతన్యంలో చేరిపోవలసిందే, తప్పదు. అదే సంక్షేప్త అనే మాటకు అర్థం. అలా చేరిపోయినప్పుడే క్షేమకృత్, మనకు క్షేమం, లేకపోతే క్షామమే. క్షామం అంటే కరువు కాటకం. ఆ కరువు కాటకమే ఈ తాపత్రయం. ఇది నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాం. ఇదే జీవిత సమస్య. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని కదా మన జిజ్ఞాస. అందుకే బ్రహ్మ జిజ్ఞాస. ఆ బ్రహ్మమునంటే చాలా పెద్దదని అర్థం. బ్రహ్మమనే మాటకు అసలు ఏదో కాదండి, పెద్దదని అర్థం అండి. ఎప్పుడైతే పెద్దదైందో అది అన్నింటినీ ఇముడ్చుకుంటుంది. ఇది రెండవ మాట. అన్నింటినీ ఇముడ్చుకోవడమే గాక అన్నింటినీ తనలో నలగొట్టి తనతో ఏకం చేసేస్తుంది. అప్పుడు అద్వైతం. అన్నిటికంటే పెద్దదన్నప్పుడు ద్వైతం, అన్నింటినీ తనలో చేర్చుకుంటుందన్నప్పుడు విశిష్టాద్వైతం, అన్నీ తన స్వరూపంగా మార్చుకుంటుందన్నప్పుడు అద్వైతం. ఇవి మూడు భూమికలండి. మూడు పరస్పర విరుద్ధం కావండి, చాలా పొరపాటండి. ద్వైతం అద్వైతానికి విరుద్ధం, అద్వైతం ద్వైతానికి విరుద్ధం అని అనుకోకూడదండి. అది మంచి మాట కాదండి. అసలు లోకులకు తెలియక మాట్లాడుతున్నారు, మతాచార్యులకు అంతకంటే తెలియక మాట్లాడుతున్నారు. మా మాట ఏమిటో వినండి. నాకు భిన్నంగా చూస్తూ ఉన్న ప్రపంచము ద్వైతం. ఆ ప్రపంచము నాలోనే ఉన్నది అని భావిస్తే విశిష్టాద్వైతం. నాలో ఉన్నది నేనేనని చివరికి అర్థం చేసుకోగలిగితే అద్వైతం. ఇవి మూడు భూమికలు అంటారు. వీటిని మూడు అంతస్తులు, అంచెల వారీగా నీవు చేసే సాధన అన్నమాట ఇది. కనుక సాధనకు మొదటి మెట్టు ద్వైతం. ద్వైతాన్ని తోసేయకూడదండి. ద్వైతాన్ని తోసి ఎప్పుడేయాలి? అద్వైతం దగ్గరికి వచ్చినప్పుడు తోసేయాలి. అంతవరకు ద్వైతం కావాలి మనకు. క్వశ్చన్ పేపర్ కావాలండి. ఆన్సర్ పూర్తిగా రాసే వరకు క్వశ్చన్ పేపర్ నీ చేతిలో ఉండాలండి. క్వశ్చన్ పేపర్ అండి ద్వైతం. ఆన్సర్ రాస్తూ ఉండడం అండి విశిష్టాద్వైతం. ఆన్సర్ రాసి వాడి మొహాన వారేయడం, మార్కులు తెచ్చుకోవటం అద్వైతం. అప్పుడు క్వశ్చన్ పేపర్ లేదు, ఆన్సర్ స్క్రిప్టు లేదు, ఏమీ లేవు, కేవలం డిగ్రీ ఉన్నది. అది అద్వైతం. అలా భావన చేయండి. మూడింటికి ఇప్పుడు శత్రుత్వం ఉన్నదా? ఒకదానికొకటి విరుద్ధమా? కాదు. ఒకదానికొకటి ఏమనాలంటే మనం కాంప్లిమెంటరీ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో రెండు మాటలు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. కాంట్రడిక్టరీ, కాంప్లిమెంటరీ. ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను. కాంట్రడిక్టరీ అంటే ఒకదాన్ని ఒకటి కొట్టిపారేస్తాయి. కాంప్లిమెంటరీ అంటే కొట్టిపారేయో. ఒకదానిలో ఉండే కొరత మరొకటి భర్తీ చేస్తుంది. అది కాంప్లిమెంటరీ అని అంటే అర్థం. మారకమా పూరకమా? నా భాష చెబుతున్నా. దాన్ని కొట్టేస్తే మారకం, దాన్ని పూర్ణంగా చూపితే పూరకం. పూరకం కావాలి మనకు. హారకం మారకం కాకూడదు. హారకం మారకమైతే తారకం కాదు, పూరకమైతేనే తారకం. చాలా విశేషం. అంచేత అది క్షేమం అంటే నేను తరింపజేస్తుంది ఆ విష్ణుతత్వం. దానితో నీవు పూర్ణమైపోయినప్పుడు. ఎప్పుడవుతావు? దానిలో చేరిపోయినప్పుడు. గంగా నది ఎప్పుడు పరిపూర్ణమనిపించుకుంటుంది? సముద్రంలో చేరితే. చేరకపోతే అపరిపూర్ణం. శివ అలా పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడే శివం. అదే క్షేమం. శివం అద్వైతం చతుర్థం మన్యంతే, మాండూక్యోపనిషత్. ఆ శివం అనే మాట చాలా గొప్ప మాట అండి. నారాయణ గొప్ప మాటే, శివ గొప్ప మాటే, బ్రహ్మ గొప్ప మాటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే మూర్తి త్రయం ఈ దృష్టితో చూచావంటే అఖండమైన ఒకే ఒక తత్వం అని తప్పకుండా అనుభవానికి వస్తుంది. శ్రీవత్సవత్సాహ. శ్రీవత్స, శ్రీ అంటే శక్తి. ఆ పరాశక్తి వత్స. వత్స అంటే అదే లక్షణం, చిహ్నం. చిహ్నం అని అర్థం వత్స అనే మాటకు. ఎక్కడున్నది? వత్సాహ వక్షస్థలంలో ఉంది. వక్షస్థలే కౌస్తుభం.
అమ్మవారు ఎక్కడుంది? ఆవిడ కౌస్తుభం పక్కనే ఉన్నది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రే తద్వక్షస్థల నిత్యవాస రసికాం. నిత్యము అక్కడే ఉంటుంది ఆవిడ. వక్షస్థలాన్ని కనిపెట్టుకున్నది. వక్షస్థలం అంటే హృదయం అని అర్థం. హృదయానికి స్థానం కదండి ఇది. అంటే హృదయంలో ఉన్నది అనగా విష్ణు హృదయమే అమ్మవారు. హృదయం అంటే అర్థం అండి ఇచ్ఛాశక్తి. నీకు ఇచ్ఛ ఎక్కడ ఏర్పడుతుంది? నీ మనస్సులో. కనుక పరమాత్మ సంకల్ప శక్తియే లక్ష్మీదేవి. అమ్మవారు ఎవరో కాదు. ఒక లక్ష్మి ఏమిటి, సరస్వతి ఏమిటి, పార్వతి ఏమిటి, ఆ శక్తి అంతా కూడా పరమాత్మను ఆశ్రయించుకొని ఉన్నది. పరమాత్మ సంకల్పాన్ని బట్టి క్రియగా మారుతుంది. క్రియ ఫలమైపోతుంది. ఫలం అనుభవానికి వస్తుంది. మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, జ్ఞానం, ఇచ్ఛ, క్రియ, ఫల, అనుభవ. అద్భుతం అండి. ఈ 5 బాగా మనసులో నాటుకోవాలండి ప్రతి ఒక్కరికి. ఈ జ్ఞానం దగ్గర నుంచి ఫలం వరకు వస్తే సృష్టి అండి. ఫలం దగ్గర నుంచి మళ్ళీ జ్ఞానం వరకు ప్రయాణం చేస్తే లయం అండి. అద్వైతి చేయవలసినది సృష్టి కాదండి, లయం అండి. పరమాత్మకు అప్పచెప్పావా మళ్ళీ సృష్టి అవుతావు. నీ ప్రమేయం పెట్టుకున్నావా నువ్వు బుద్ధిపూర్వకంగా ప్రళయం చేసుకోవాలి. పరమాత్మ ఏం చేస్తాడంటే తన పాటికి తాను లయం చేసి పారేస్తాడు. అది సుఖం లేదు. నలుగురితో పాటు మళ్ళీ జన్మించాలి. నువ్వు నీ పాటికి నువ్వు లయం చేసుకోవాలి. అంటే సాధన ద్వారా సిద్ధి పొందాలి. అది లయం అంటే అర్థం. శ్రీవత్సవత్సాహ ఆ మహాశక్తి ఆయన వక్షస్థలంలో అనగా సంకల్ప రూపంగా ఎప్పుడూ ఉంటున్నది. కనుకనే మళ్ళీ నీవు సంకల్పం చేయాలి ఆ పరమాత్మ అందుకోవాలని. అప్పుడు ఆ శ్రీ నీకు సాధన రూపంగా దోహదం చేస్తుంది. సిద్ధి దగ్గరికి వచ్చేసరికి శ్రీవత్సం అయిపోతుంది. నీకు కూడా అది లక్షణం అయిపోతుంది. ఆయనకి ఇప్పుడు ఎలాగ లక్షణమో నీకు అది లక్షణం. శ్రీవాస. అప్పటి నుంచి ఆ శ్రీ నీయందే వసిస్తుంటుంది. శ్రీవాస ఆ మహాశక్తి నీలో వసిస్తుంది, నివసిస్తుంది. శ్రీపతి ఆ శక్తికి ఆయన ఎలా అధిపతో ఈ సాధకుడు సిద్ధుడై వీడు కూడా ఆ మహాశక్తిని వశం చేసుకోగలడు, పతి అనిపించుకోగలడు. శ్రీమతాం వరః. అలాంటి శ్రీమంతులు ఎంతో మంది ఉన్నారు దేవతలు. కానీ వారందరికీ దక్కిన శ్రీ కేవలము పరిమితమైనదే. పరిపూర్ణమైన శ్రీ ఉన్నవాడే పతి. శ్రీమతాం పతి. దివ్యశక్తులన్నీ ఒక్కొక్కడిలో ఒక్కొక్కటి ఉన్నాయి. 33 కోట్ల మంది దేవతల్లో 33 కోట్ల శక్తి చిన్న భిన్నమై కనిపిస్తున్నది. అది పరిపూర్ణమైన శక్తే ఒక్కొక్క దేవతకు ఉండేటైతే రాక్షసుల చేత బాధలు పడరు. మరి రాక్షసులు తపస్సు చేయడం, వరాలు సంపాదించడం, దేవతల మీదకి దండెత్తిపోవడం, దేవతలు దాసోహం అనడం, మళ్ళీ శ్రీ మహావిష్ణువును శరణు వేయడం, ఆయన ఏదో ఒక అవతారం ఎత్తడం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. ఎందుకు వచ్చింది గొడవ? నీకు ఆ శక్తి పూర్తిగా లేక. కనుకనే అశక్తుడివి నువ్వు ఎప్పుడు అశక్తుడు అయ్యావో మహాశక్తి సంపన్నుడైన మహావిష్ణువును శరణు వేడవలసి వస్తుంది. అందుకని ఆయన శ్రీమతాం వరః, అందరిలో శ్రేష్ఠుడు. శ్రీదహ, అలాంటి శక్తిని మళ్ళీ నీకు ఆయన ప్రసాదిస్తాడు. ద అంటే ప్రద. అలాంటి శక్తిని మళ్ళీ సాధకులకు అందిస్తాడు. ఎవరెవరు ఆ స్థాయికి ఎదిగితే వాళ్ళకే, ఎవరికంటే వాళ్లకు భార్యుడు. అంత వితరణ లేదు ఆయనకు. ఆయన పరమలోభి. ఇచ్చేవాడికే ఇస్తాడు, లేనివాడికి ఇవ్వడు. పాత్ర మెరిగి దానం చేస్తాడు. పాత్రుడికి ఇస్తాడు కానీ అపాత్రుడికి ఇవ్వడు. అందుకే పరమాత్మ ఆగ్రహానికే 99 మంది గురి అయిపోతున్నాం. ఏమిటి కష్టాలన్నీ? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ తాపత్రయం అనుభవించని వాడు ఉన్నాడా? కోటీశ్వరులకు కూడా కష్టాలే. వేద సాధలకే కాదండి, ఎవడికి తగిన కష్టాలు వాడికి ఉన్నాయండి. సరేనా? ఎందుకీ కష్టాలు? నువ్వు పాత్రుడివి కాదు, అందుకనే ఆగ్రహం చూపుతున్నాడు నీ మీద. నువ్వు అనుగ్రహం ఎప్పుడు చూపుతాడంటే వాడి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే. ఎక్కడ చేస్తున్నావు? దానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నావు. ప్రాపంచికమైన వాసనలే. నీకు ఆ ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనే నీ తాపత్రయం 24 గంటలు. అంచేతనే వాడు చూచాడు, సరే నీ సావు నువ్వు సావు, నీకు నాకు సంబంధం లేదు పో
అని విసుక్కొని మనందరినీ మెడబెట్టి బయటికి తోసేశాడు. ఎప్పటికైనా కష్టాలే నీకు పాఠం నేర్పుతాయని ఆయన దృష్టి. కష్టపెట్టడం ఎందుకంటే సుఖపడే జాతకం ఈ జీవితానికి లేదా, ఎందుకు ఇన్ని కష్టాలు నాకు ఏర్పడుతూ ఉన్నాయని ఆలోచన రావాలి నీకు. ఆ విమర్శ, ఆ వివేచన వచ్చిన వాడే సాధకుడు. అది రానంత వరకు లౌకికుడు. కనుక శ్రీధః ఎప్పుడు ఇస్తాడు? నీకు యోగ్యత ఉన్నది అని చెప్పుకుంటే అప్పుడు ఇస్తాడు. నువ్వు చెప్పుకోకర్లే, వాడికే తెలిసిపోతుంది ఎవడు యోగ్యుడు ఎవడు కాదని. కుచేరుడికి ఎప్పుడు ఇచ్చాడు ఐశ్వర్యం? ఆయన చెబితే ఇచ్చాడా? ఆయన అసలు చెప్పలే పాపం. అంత దూరం వెళ్ళేదే కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడే వెనక్కి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చూసేసరికి బ్రహ్మాండమైన ఐశ్వర్యం. ఎవడిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? శ్రీశః. ఈ ఐశ్వర్యానికంతా ఆయన ఎప్పుడూ హక్కుదారే. ఆ ఐశ్వర్యం ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు లేకుండా పోలేదు ఆయనకు. శ్రీ ఈశః. ఆ స్త్రీకి ఈశ్వరుడు ఆయన. కనుకనే 10 మందికి భార్యగలడు. ధనవంతుడే ఇతరులకు దానం చేయగలడు. లేనివాడేమిస్తాడు? శ్రీనివాసః. ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోయేది కాదు ఐశ్వర్యం. నివాసం ఎప్పుడు ఆయన అంటిపట్టుగానే ఉంటుంది. నిత్యవాసరసికాం నిత్యానపాయిని. అమ్మవారు నిత్యము అనపాయినట. ఎప్పుడు ఎడతెగకుండా ఆయన అంటిపట్టుకొని కనిపెట్టుకొని చూస్తుంటుంది. లలితా సహస్రనామాల్లో పతివ్రత అని ఒక మాట ఉన్నది. ఏంటి ఆ మాటకు అర్థం? ఆ పతిని ఎప్పుడు అంటి పెట్టుకోవడమే వ్రతంగా పెట్టుకొని కూర్చున్నది అని అర్థం. అది పతివ్రత అంటే అర్థం. శివ శివ. ఆయన శివ అయితే ఈవిడ శివ. శివశక్తి ఐక్య. దూరం వెళ్ళిపోదన్నమాట. శివదూతి. ఆయన పంపితే మన దగ్గరకు వచ్చింది అమ్మవారు. మన దగ్గరకు వచ్చిన అమ్మవారు ఎవరనుకుంటున్నారు? విద్య. ఇప్పుడు మనం అంతా వచ్చి కూర్చొని ఇక్కడ సత్సంగం చేస్తున్నామంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే కూర్చోగలమా? కూర్చోగలం. అమ్మవారి అనుగ్రహం అంటే సంకల్పం, ఇంకేం లే. బుద్ధి పుట్టడమే. ఆ బుద్ధి పుట్టించింది ఎవరు? ఆ మహాశక్తి. ఒక్కసారి ఆ మనస్సుకు అది వచ్చిందనంటే, ఆ స్పృహ పెట్టుకొని బతుకుతూ ఉన్నావంటే నీకున్నంత ఆనందం కోటీశ్వరులకు లేదు, చెబుతున్నా. అందుకనే మహాభక్తులు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంటారు. జ్ఞానులు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంటారు. డబ్బుండి కాదండి, సౌకర్యాలుండి కాదండి. సౌకర్యాలుంటే నువ్వు ఆనందంగా ఉండగలవా చెప్పు నాకు? నీకు డబ్బు ఉన్నది, ఉండగలవా? ఇంకా వర్రీస్ ఎక్కువ. ఉండే కొద్దీ దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని. మా అమ్మగారు ఒక పాట పాడుతుండేవారు పూర్వం. ఆవిడెక్కడో ఏ తత్వం విన్నదో ఏం కదో నాకు తెలియదు. ఆలు లేకున్నా దుఃఖమురా, ఆలు గలిగిన దాని అడచా దుఃఖమురా, ధనము లేకున్నా దుఃఖమురా, ధనము కలిగిన దాని దాచా దుఃఖమురా. ధనం లేకుంటే ఏడుస్తూ ఉంటాడు, నాకు డబ్బు లేదని. కోట్లు వచ్చి పడ్డాయో చచ్చావే నువ్వు. ఇంకా అది ఎక్కడ దాచిపెట్టాలో దిక్కు తోచి చావదు. నిజమండి. మనం శరీరంలో రక్తం బాగా ఉండాలని అంటారు. లేకపోతే అనిమిక్ పేషెంట్ అయ్యే డాక్టర్లు చెబుతుంటారు, అనిమిక్ అయిపోయిందండి, పాలిపోతున్నారు, ఏమిటి తెల్లగా అయిపోయింది మీ శరీరం, ఏమిటి రక్తక్షీణత ఏమిటి? సరే మంచిదే. ఎంత ఉండాలి రక్తం చెప్పు నాకు, అడగండి డాక్టర్లు. ఎక్కువ ఉన్నా చావు జంపులే. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండకూడదు, రక్తం కూడా మరి తగ్గిపోకూడదు. ఎంత ఉండాలంటారు? ఎంతో అంతే. ఏ విషయమైనా అంతే. చూడండి, మీరు భోజనం చేయవలసిందే, ఆకలి అయింది, అన్నం తినవలసిందే, సందేహం లేదు. ఎంత తింటావో చెప్పు నువ్వు. మనకు కొన్ని ఇష్టం. అరిసెలు గారెలు అంటే ఇష్టం అనుకో, అది స్వీటు, ఇది ఇక శావరి ఇష్టమే. ఎన్ని అరిసెలు తింటావో చెప్పు, ఎన్ని గారెలు తింటావో చెప్పు. తినాలనే అనిపిస్తుంటుంది నువ్వుపదగా. ఇక తినలేమే, ఇంకా తినలేనే అంటాడు. తినలేకపోతే లేచిపోవయ్యా, ఎందుకు ప్రాణం తీస్తావు? పీడ నుంచి లేచిపోవడానికి బుద్ధి పుట్టడం లేదే. దే గోల. మానవుడు దాసోహమని అంటున్నాడు వ్యసనాలకు. ఇది వ్యసనమే. తిండి పిచ్చి ఒక వ్యసనమే, ధనము పిచ్చి ఒక వ్యసనమే. డబ్బు సంపాదించి ఎంత సంపాదిస్తావయ్యా నాకు చెప్పు. నీకు హాయి స్థాయి లేదు తెలుసుకో. ఎక్కువ ఉండకూడదండి డబ్బు. ఎక్కువ డబ్బు ఉన్నదంటే మహా కష్టం అండి. దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, ఏమిటో ఇన్కమ్ ట్యాక్స్, అది ఇది, ఓయమ్మ సావు జంపులది. అందుకనే మన వాళ్ళకి దిక్కుదోచక భూగుప్తం చేస్తుంటారు డబ్బు. పూర్వం వాళ్లే తెలివైన వాళ్ళ అనిపిస్తుంది నాకు. మనం ఏదో బ్యాంకులలో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ రాదు, పాటు రాదు. అయినా ఇప్పుడు పెద్ద కంప్యూటర్ వచ్చింది, ఎంత ఉన్నది మీ దగ్గర డబ్బు, వెంటనే కంప్యూటర్ చూపిస్తుంది. 10 లక్షలు ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ గొడవ తప్పించుకోవడానికి మన ముసలమ్మలు ముసలాయన్లు ఏం చేశారనంటే ఒక పిడతలో పెట్టి బంగారం అండి, బంగారం బాగా తవ్వి ఎక్కడో లోపల పెట్టేసేసి పైన కప్పేసేసి ఎవరి దగ్గర ఎంత ఉన్నదో ఎవరికి పెద్ద బ్యాంక్, అది బ్రహ్మాండమైన బ్యాంక్ అండి భూమి. భూమిని నమ్ముకొని బతికారు. నల్ల బంగారం పచ్చ బంగారం. మా అమ్మగారు చెబుతుంటారు, నాకు అడలిపోయాను నేను. ఆ మాట వినగానే ఎంత అద్భుతంగా చెప్పారు ఆ పెద్దలని. నల్ల బంగారం ఏమో మన పొలాలండి, నల్లరేగడ బంగారమేది. పచ్చ బంగారం మన దగ్గర ఉండే ధనం అట. అది క్యాష్ అయిపోతుంటుంది. ఇది మళ్ళీ క్యాష్ పెట్టి భూములు కొంటుంటాం, మళ్ళీ పంటలు పండుతుంటాయి, ఆ ధాన్యం విక్రయిస్తాం, మళ్ళీ డబ్బు చేతికి వస్తుంటుంది. ఆ ఎక్స్చేంజ్ చూచా, ప్రకృతిలో సహజంగా జరిగేటువంటి ఎక్స్చేంజ్ ఇది. అది కూడా ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే వస్తాం. అంచేత ఎంతో అంతే అది గమనించే ఇస్తుంటాడు ఆయన. శ్రీనిధి అదంతా నిధి నిక్షేపాలుగా ఆయన దగ్గర ఉన్నది. ఆయన దగ్గర ఉన్న శ్రీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే శక్తి అండి, ధనమని కాదండి. ఆ శక్తే ధనం ఆయనకు. ఏది కావాలంటే తయారు చేయగలడుగా. ఇప్పుడు ఒక గారడీ వాడికి ఐశ్వర్యం ఉంది అంటే వాడికి గారడీ విద్య తెలుసు, చేతిలో ఉంది. కావలసినప్పుడు ప్రదర్శిస్తాడు, అక్కర్లేకపోతే ఉపసంహరిస్తాడు. అర్థమైంది కదా. అలాగే పరమాత్మ పెద్ద గారడీవాడు. మాయావీ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ. మాయావీవా అన్నాడుగా, ఒక గారడీవాడు లాంటి వాడే అన్నాడుగా పరమాత్మను. ఏమిటి ఆయన గారడీ? ఇదంతా గారడీ, ఇదంతా ఏమిటి అనుకుంటున్నారు? ఆయన ధనం ఇది, ఆయన ఆస్తిపాస్తులు. నువ్వెంత తెలివి తక్కువడు అంటే ఆయన ఆస్తిలో ఆయన చూడకుండా కొంత కొట్టేస్తున్నావు. హౌస్ సైట్స్ అటు వీడికి ఎన్ని ఉన్నాయిరా నీకు? 10 ఎన్నో ఉన్నాయి. ఎవరిదిరా ఈ సైటు? ఈ సైట్ ఎవడిది అసలు? ఈ పృథివీ ఎవడిది? వాడిది. భూదేవి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు, ఆయన ఐశ్వర్యం అది. నువ్వు ఆ భూదేవిలో చేపెట్టి ఒక 10 ఎకరాల పొలం సంపాదించుకుంటున్నావు. మంచిదే, ఆయన చూస్తున్నాడు నీ వాలకం. సరే, అనుభవిస్తున్నావు. ఎంతకాలం? 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిందా? ఇంకా నీ అనుభవం పూర్తి అయిందా అని అడుగుతున్నాడు. నా దగ్గర కొట్టేశావు డబ్బు, అయిపోయిందా? నా డబ్బు నాకు ఇచ్చేసేయ్. నీది కాదండి, నాది. అయితే వెళ్ళిపో. నువ్వు ఇచ్చేయడానికి నీకు బుద్ధి పుట్టలేదా? ఒరే మెడబట్టి దోషేయండి రా వాడిని. తోసేశారు. అదే చావు, అదే మరణం. ఆ మృత్యుదేవతకు చెప్తాడు, వాడు నేను చెప్పిన మాట వినటం లేదు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. మేడమే చేయేస్తుంది. ఒక్కసారి గెట్ అవుట్ అనంటే గెట్ అవుటే. అవుట్ అంటే అవుటే. ప్రతి వాడు ఎంత డబ్బు కొట్టేస్తున్నాడో పరమాత్మ డబ్బు ఇదంతా. ఇది ఎవడికి తగినట్టు వాడు దోచుకుంటున్నాడు. దోచుకొని చివరకు అంతా అప్పచెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎంత షావుకార్. నాకు ఈ భావం మనసుకు వచ్చేసరికి ఎంత పొరపాటు చేస్తున్నాం మనం. అందుకనే ఉన్నదానిలో తృప్తి పడిపోండర్రా, ఒక సత్రమని భావించండర్రా ఈ ప్రపంచాన్ని. ఇది కాటేజీరా నాయన, తిరుపతిలో తీసుకున్న ఒక కాటేజీరా. 3 రోజులేరా ఉంటావు, తర్వాత మడబట్టి దోసేస్తారా. నేను డబ్బిస్తానన్నా ఒప్పుకోరు. ఇంకా వస్తున్నారండి చాలా మంది. ఎబ్బెబ్బెబ్బే ఖాళీ లేదండి, వెళ్ళిపోండి అంతే మాట. అలా చూచిన వాడు ధన్యుడు. అంటే అటాచ్మెంట్ ఉండదు. అప్పుడు రాగద్వేషాలు ఉండవు, అభిమానం ఉండదు దేని మీద కూడా. ఆ అభిమానమే నీకు వాసనారూపంగా నిన్ను బంధిస్తుంది. ఎన్ని జన్మలైనా ఇస్తుంది, నీ ప్రాణం తీస్తుంది. కనుక శ్రీనిధి, ఈ నిధి నిక్షేపాలు పరమాత్మవే, నావి కావు అని ఎప్పటికప్పుడు త్యక్తేన భుంజీత, వదులుకుంటూ అనుభవించు. ఈశావాస్యం. ఎంత గొప్ప సలహా రే. అనుభవించవద్దని చెప్పటం లేదు, అది అనుభవించో. ఆ సత్రంలో ఒక 3 రోజులు ఉండు, అక్కడ ఉండే ఫర్నిచర్ అంతా వాడుకో, ఆ క్యాంటీన్లో భోంచేయి, తిరుపతి ప్రసాదం ఇస్తారు, హాయిగా తిను. అయితే ఈ తిరుపతి మన నేటివ్ ప్లేస్ కాదు. ఇదివరకేదో టూరిస్టు, నేను వచ్చాను 4 రోజులు ఉన్నాను, విజిటర్, చూచి వెళ్ళిపోవాలి అనేటువంటి స్పృహ పెట్టుకొని బతుకో. కనుక శ్రీనిధి శ్రీ విభావన, నీకెప్పుడు కూడా అది మరుగుపడకుండా ఉండాలి ఆ సత్యం. విభావన అంటే అబ్జర్వ్ చేయడం అన్నమాట.
బాగా జాగ్రత్తగా విమర్శించి చూడడానికి విభావన అని పేరు. శ్రీ విభావన. ఈ ఐశ్వర్యాన్నంతా ఎవరిది, ఏమి కదా, నాకెవరో అనుగ్రహిస్తే నేను అనుభవిస్తున్నాను, ఇదంతా వారికే అప్పచెప్పి వెళ్ళాలి ఎప్పటికైనా అనేటువంటి భావంతో నువ్వు ఉంటే అది జ్ఞానం. అప్పుడు అనాత్మ మీద ఉండదు నీకు దృష్టి, ఆత్మ మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీధర, అప్పుడు నీకు కూడా ఆ శ్రీధరత్వం లభిస్తుంది, నీవు కూడా శ్రీధరుడు అనిపించుకుంటావు. నిజమైన ఐశ్వర్యం అది, జ్ఞానం. భౌతికమైన ధనం కాదు. ఎంత ధరించినా హరించే బాప్తే, ధరిస్తుంటావు హరిస్తుంటుంది. శ్రీకర, ఆ ధనం ఆయన ఇవ్వాలి, నువ్వు కాదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహం ఉంటే గాని అద్వైత జ్ఞానం అలవడదన్నారండి. నేను అప్పుడప్పుడు నేను అంత అదృష్టవంతుండే అనుకుంటుంటానండి, మీకు చెప్పకే. చిన్నప్పటి నుంచి దీని మీదనే దృష్టి ఉన్నదేనంటే ఎంత అదృష్టం, ఏం కదా. ఎక్కడ పడిపోయినా ఈ బుద్ధి ఇక మనకు దక్కేది కాదు కదా. కేవలం ఆ పరమాత్మ అనుగ్రహం కాకపోతే అన్నీ తోసేసి కేవలం దాని మీదనే ఈ మనస్సు పడిపోయిందనంటే నిజంగా ఇది గొప్ప విషయమే. శ్రీకర శ్రేయ, అదేనట నీకు శ్రేయస్సు. మిగతాదంతానో ప్రేయస్సు. మిగతాదంతా శ్రేయస్సు కాదు, ప్రేయస్సే. నీకు ప్రియంగా ఉంటుందే కానీ హితం కాదని. ఒకటి ప్రియమే కావచ్చు కానీ హితం కాకపోవచ్చు. ఒకటి ప్రియం కాకపోవచ్చు కానీ హితమైంది అయి ఉంటుంది. ప్రియం ఎప్పుడు హితమని చెప్పలేం, హితమైనది ప్రియమని చెప్పలేం. ఏది కావాలి నీకు చెప్పు? నీకు ప్రియం కావాలా, హితం కావాలా? ఎప్పటికీ ఉండేది హితం, తాత్కాలికమైనది ప్రియం. నీకేది కావాలో చెప్పు అని అడిగారు పెద్దలు. తాత్కాలికంగా ఉండేది ఎవడు కోరుకోడు. ఎప్పటికీ నా దగ్గర ఉండేది ఏదో అది చెప్పమన్నారు. అయితే హితం కోరుకో. అయితే అది ప్రియమా? కానీ ఆశించకు, అది ప్రియం కాదు. ఎలాగా? డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు, అది ప్రియం కాదు కానీ హితం. అనారోగ్యం పోవాలి అంటే ఆ సూది గొచ్చాలే. ఒక్కొక్క ఇంజెక్షన్ ఇస్తుంటే ప్రాణం పోయేంత పనిగా ఉంటుంటుంది. చాలా చాలా నొప్పి చేసేటువంటి ఇంజెక్షన్లు ఉంటాయండి. చాలా ఖరీదు కూడా ఆ ఇంజెక్షన్లు. 500, 1000 రూపాయల ఇంజెక్షన్లు ఉన్నాయి, 10,000 కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఏమిటో మహా కష్టం. అయితే తీసుకోక తప్పదు, ఎందుకంటే నీకు హితం. నీ యొక్క ఆరోగ్యం చేకూరాలంటే ఆ కష్టాన్ని నువ్వు ఓర్చుకోవాలి. కష్టే ఫలి. ఇదేమో ప్రియం కాదు కానీ హితం. కొన్ని ప్రియంగా ఉంటాయి కానీ హితం కాదు. స్వీట్స్ తినాలనిపిస్తుంటుంది, ఎన్నైనా అది కొట్టేద్దామని అనిపిస్తుంటుంది. అది చూడంగానే దాని మీద ఎంతో వ్యామోహం, తినాలి. కానీ డయాబెటిక్ పేషెంట్ నువ్వు జాగ్రత్త. తిన్నావంటే స్వస్థవు. కాఫీలో కూడా పంచదార వేసుకోవడానికి భయపడి చూస్తున్నారు. అక్కడ చక్కెరకేళి పండ్లు ఉంటాయి, తినాలనే అనిపిస్తుంటుంది. అబ్బా, దాని మీద చేయి వేయడానికి భయం. డయాబెటిక్ పేషెంట్ ఏం చేస్తావు, ఏం చెబుతావు? వాడు తన మేలు గోరి దాని మీదనే ఉంటుందిగా దృష్టి. ప్రాణం పోతుందేమో అనే భయంతో దాన్ని ఉంపదయ్యారులే, ఉంటే ఉన్నాయిలే, వద్దా దండం, నాకు చెప్పకండి, చూపకండి ఎందుకని అంటారా లేదా? ఇష్టమే కానీ చెయ్యడానికి భయం. అదేమో ప్రియమే కానీ హితం కాదని. ఒక్క మాట అండి, ప్రియము హితము అయినది లోకంలో లేదండి. ఇష్టమైతే కష్టం ఎదురవుతుంది. కష్టం తప్పించుకొని ఎప్పటికీ కూడా సుఖమే అనుభవిద్దామా అంటే అది ఇష్టం కాదు. ఇష్టమైన దాన్ని వదులుకోవాలి. నీది వదులుకుంటే గాని ఆ సుఖం అనుభవించలేవు. ఇది సుఖంగా చూచేవా, అది వదులుకోవాల్సి వస్తుంది. ఏంటిది? భగవంతుడు పెట్టిన బ్రహ్మాండమైన పరీక్ష మానవుడికి. నువ్వు దేనికి మొగ్గుతావా అని చూస్తుంటాడు ఆయన. తాత్కాలికమైన సుఖానికే నువ్వు తల ఒగ్గుతావా, శాశ్వతమైన దాన్ని ఏమైనా అన్వేషించి పట్టుకుంటావా అని ప్రతి వాణ్ణి గమనిస్తున్నది అదే సాక్షి. సాక్షి అంటే అర్థం స్పెక్టేటర్, గమనిస్తుంటాడన్నమాట ప్రతిదీ. దానికి తట్టుకొని నిలబడాలి, నువ్వు నిలబడాలి.
మారీచుడని ఒకడున్నాడు. మారీచుడు వాడు రామాయణంలో ఒక పాత్ర. వాడు రాక్షసుడు. వాడు మారీచ సుబాహుడు తాటక సంతానం అండి. తాటకకి ఇద్దరు, తాటక ముందే వచ్చింది. ఈ ఇద్దరు ఉన్నారు. అందులో సుబాహుణ్ణి చంపేశాడు రాముడు. సుబాహుణ్ణి ఆ చిత్రం చూడు, ఆ రామాయణంలో ఆ రహస్యం చూడు. ఇద్దరిని చంపేయవచ్చుగా. వాళ్ళిద్దరి తల్లిని చంపేశాడు ముందే. తాటక చచ్చిపోయింది. ఇంకా ఈ సుబాహుడు వచ్చాడు, వీడిని చంపేశాడు. ఈ మారీచుడిని చంపలేదండి. అది చమత్కారం. మారీచుడిని రాముడు చంపలే. చంపకుండా ఏం చేశాడంటే బాణం ప్రయోగించాడు వాడి మీద. ఆ బాణం ఏం చేసిందని వాడిని తీసుకుపోయింది. ఎక్కడికి? దండకారణ్యానికి. అక్కడ బారేసింది వాడిని. దండకారణ్యంలో వచ్చి పడ్డాడు. వాడు బతికే ఉన్నాడు. వాడండి ఇంత దూరం నన్ను తెచ్చి పడేసిందే ఈ బాణం. ఈ బాణం ప్రయోగించిన వాడు ఎంత మహానుభావుడు. ఆయన తప్పకుండా పరమాత్మ అయి ఉంటాడు. వాడికి అప్పుడే ఆలోచన. రాక్షసుడండి వాడు. తల్లి చచ్చిపోయింది, అన్నగారు చచ్చిపోయారు. ఇద్దరినీ చంపిన వాడు ఎంతవాడై ఉంటాడు. నన్ను చంపకుండా వదిలేశాడు అంటే మహానుభావుడు ఆయన. ఆయన రుణం తీర్చుకోవాలి మనం. కనుక మనం ఇక మారిపోదాం. ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు మనం. ఆయన అని కూడా తపస్సుకు ఉద్యుక్తుడయ్యాడు. తపస్సు చేస్తున్నాడు. కేవలం ఆత్మారామ ధ్యానంలో ఉండిపోయాడు. అప్పుడు వచ్చాడు రావణాసురుడు. నాకు సహాయం చేస్తావా చేస్తావా? నీ దుంప తెగ. ఆయన పరమాత్మరా. ఆయన రాక్షసుడు రాక్షసుడికి హితం చెప్పడం. పరమాత్మ గిరమాత్మ జాంతానాయి. నాకు చేస్తావా చేస్తావా చెప్పు, లేకపోతే చంపేస్తాను నిన్ను. చంద్రహాసం బయటికి లాగాడు. ఒరే నీ చేతిలో వచ్చేదానికంటే అప్పుడు ఆలోచించాడు మారీచుడు. నీ దుర్మార్గుడు విను. నీ చేతిలో వస్తే నాకేమిటి మోక్షం? పరమాత్మ చేతిలోనే పోతా. సరే కమాన్, ఏం చేయాలి? మాయలేడి వేషం వేసుకొని వెళ్ళిపో. సీతాదేవిని భ్రమపెట్టు. ఇదంతా ప్లాను. అలాగే వేషం వేసుకొని, వాడికి తెలుసు రాముడు సంహరిస్తాడని. సంపనే చంపాడు. హారామా అని మరణించాడు. అది ఎంత చమత్కారంగా ఉందంటే రామనామ స్మరణం చేస్తూ శరీరం వదిలేశాడు. ఆ కథ చదువుతున్నప్పుడంతా నాకు విభీషణుడు కనపడు, హనుమంతుడు కనపడు, ఎవరు కనపడరండి. ఆ మారీచుడే కనపడుతుంటాడండి. అంటే వాడి మనస్సులో భగవతత్వం చోటు చేసుకోవాలి. పైకి రాక్షస శరీరం. చాలా గొప్ప విషయాలు అవి. అంచేత ఇదంతా ఏమిటి? శ్రేయ. అదే శ్రేయస్కరం నీకు ఎప్పటికైనా కూడా. హితం అదే. అందుకనే నిశ్రేయసమని పేరు మోక్షానికి. ధర్మానికి శ్రేయస్సు అని పేరైతే మోక్షానికి నిశ్రేయసం అంటే అర్థం దేనికంటే ఇక శ్రేయస్సు లేదో అది నిశ్రేయసం. ధర్మ పురుషార్థం గొప్పదే కాదనిలే, కానీ మోక్ష పురుషార్థం దగ్గర పనికిరాదు. నేను ఎప్పుడు చెబుతుంటా ఒక మాట, మీకు జ్ఞాపకం ఉందో లేదో, మీలో మీరే అనుకుంటుంటే కూడా విన్నా నేను. అదేంటంటే, నీకు 1 కేజీ బంగారం ఇస్తా, నీ దగ్గరుండే కేజీ వెండి నాకు ఇస్తావా అని ఎవరైనా అడిగితే నేను ఇవ్వను పోని అంటాడు ఎవడైనా. బంగారం కేజీ ఇస్తున్నారు నీకు. వాడు అడిగింది పాపం 1 కేజీ వెండి నీ దగ్గర, అది నాకు ఇవ్వమన్నాడు. వెండి చాలా విలువైనదండి అంటే బంగారం అంతకంటే విలువైంది కాదు. అంతకంటే విలువైంది నేను ఇస్తుంటే దానికంటే పనికి మాలింది అలా వెండి నీకు. ఎవడైనా తెలివి తక్కువ వాడు ఇవ్వనని అంటాడా? అలాగే ధర్మ పురుషార్థం వెండి, మోక్ష పురుషార్థం బంగారం. నీవు కర్మకాండ చెయ్యి, నువ్వు ఉపాసనలు చెయ్యి, అది వెండేనని తెలుసుకో. అంతకంటే విలువైనది మోక్ష పురుషార్థం ఉందని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో, ఒక సద్గురువు నీకు బోధ చేశాడో, అప్పుడు యూ మస్ట్ బి రెడీ టు లీవ్ దిస్ ధర్మ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మోక్ష. అంతే మాట. అప్పటికి కూడా నేను వదులుకోలేను. అదేగా ఈ కర్మిష్ఠులు కర్మలు వదులుకోలేక చావడం. అదే కదా ఉపాసకులు ఆ మంత్రం పట్టుకొని ఊహరిక దాన్ని ఆవృత్తి చేయలేక ఏడుస్తూ ఉండవు. రావయ్యా ఉపనిషత్తు క్లాసులో కూర్చోవయ్యా, శ్రవణం చేయవయ్యా, ఇదయ్యా అసలు జీవిత పరమార్థం అని చెబితే ఏదో కాకి బిడ్డ గదలు చెబుతున్నారు, వీళ్ళని నమ్మడానికి లేదని అంటే. ఎందుకంటే అది కాంక్రీట్గా కనపడుతుంటుంది, ఇది కనపడదు. అది వచ్చిన గొడవ. సరేనా? శ్రీమాన్ అలాంటి శ్రీ
ధర్మాన్ని నీకు ఫలితం ఇవ్వగలడు, బ్రహ్మాన్ని ఫలితం ఇవ్వగలడు, ఏదైనా పట్టుకో నీకు ఫలితం ఇస్తాడు. కనుక శ్రీమాన్ ఆయన నామం, ఆయన దగ్గర శక్తి ఉన్నది. లోకత్రయాశ్రయ, కనుకనే లోకత్రయము ఆయన్ని ఆశ్రయించాలి. అంటే లోకత్రయం అంటే ఏంటి? భూర్భువస్సువస్సు, ఈ లోకాలే కాదండి, అధోలోకాలు రాక్షసులు, మధ్యమ లోకాలు మానవులు, ఊర్ధ్వలోకాలు దేవతలు, దేవ మానవ దానవ, ఈ లోకాలే కాదండి. నా దృష్టిలో మూడు గుణాలండి అవి. దేవతలది సత్వగుణం, మానవులది రజోగుణం, అదే రాక్షసులది తమోగుణం. ఇది భగవద్గీత చెప్పింది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః అని దేవమానవ దానవులు ఎక్కడో ఉన్నారని చెప్పలే భగవద్గీత. గుణాలే దేవతలు మానవులు దానవులు అన్నారు. వాళ్లకు రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు, ఆ గుణాలకు ప్రతినిధులు ఈ ముగ్గురు. అయితే ఇప్పుడు ఏమిటి ఇప్పుడు మీరు చెప్పే మాట? ఆ లోకత్రయం అనంటే గుణత్రయం, ఆ గుణత్రయానికి ఆశ్రయం అంటే పరమాత్మలోనే 3 గుణాలు ఉన్నాయి. ఆయనలో ఉండబట్టే ఇవి తయారయ్యాయి. అక్కడ లేకపోతే ఇక్కడికి రావు. అది ఆ మాయాశక్తి ప్రభావం. ఆమె త్రిగుణాత్మిక మాయా, మమ మాయా అన్నాడు ఆయన. నా మాయాశక్తే పొమ్మన్నాడు, అదే సృష్టిస్తున్నది అన్నాడు. సృష్టించాలంటే గుణాలు ఉండాలి. గుణాలు లేకపోతే సృష్టి జరగదు. నిర్గుణమైన దానిలో నుంచి సృష్టి రాదు. సగుణం కావాలని. సగుణం కావాలంటే ట్రాన్స్ఫార్మర్. మనం ఎప్పుడో చెప్పాను నీకు, అమ్మవారు ఎవరు రానంటే ట్రాన్స్ఫార్మర్ అని చెప్పానా? అయ్యగారిని ప్రపంచంగా, ప్రపంచాన్ని మళ్ళీ పరమాత్మగా మార్చగలిగిన ఘటన సమర్థత ఉన్నదే మాయాశక్తి ప్రభావం వల్లనే సృష్టి జరుగుతున్నది. ఆవిడ అవిద్యారూపంగా సృష్టి చేసి మనల్ని బంధిస్తుంది, మళ్ళీ విద్యారూపంగా లయం చేసి మనల్ని ఉద్ధరిస్తుంది. అవిద్యా స్వరూపిణి. కనుకనే శాక్తేయులు ఎప్పుడూ అమ్మని నమ్ముకుంటారు, అయ్యని నమ్మరు వాళ్ళు. అమ్మ శాక్తేయులు శ్రీ విద్యోపాసకులు వాళ్ళు ఉంటారు చూడండి, అమ్మగా అమ్మ 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 అంతే కలవరించడం. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు పాపం. ఆయన నూజివీడు, నా కొలీగ్, నాతో పాటు ఉద్యోగం చేశాడు. నాకంటే కొంచెం పెద్దవాడు. నేనంటే ప్రాణం. నేను ఎప్పుడైనా వస్తే నాకు భాష్యం చెప్పబోయా అని అంటుంటాడు పాపం. కాళహస్తిలో ఉండేవాడు, నూజివీడు వాడు, కాళహస్తిలో ఉండేవాడు. ఆయనండి ఎప్పుడు అమ్మ అమ్మ అది ఒకటి కలవరించండి, నిద్రలో కూడా కలవరిస్తుంటాడు. శాంకరి భవానీ అని కేకలు. ఆయన శ్రీ విద్యోపాసకుడు, జ్ఞాని కూడా బాగా. అయితే నా దగ్గర అద్వైత విజ్ఞానం తెలుసుకోవాలని పాపం తాపత్రయపడి నన్ను అదే పనిగా ఆహ్వానించాడు. వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన బావమరిది కూడా వచ్చాడు. ఇద్దరికీ చెబుతూ ఉన్నా. మధ్యలో అంతరాయం ఏర్పడ్డది. నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయాను. మళ్ళీ రావయ్యా అన్నాడు. వస్తానులే అన్నాను. తర్వాత ఆయన మరణ వార్త విన్నా. నేను వెళ్ళనే లేదు, ఆయనకు చెప్పనే లేకపోయాను. మరణ వార్త విన్నా. వెంటనే పరిగెత్తిపోయా కాళహస్తికి. అక్కడ వాకప్ చేశా. ఆయన శివరాత్రి నాడు, ఆ మరణం చూడండి, శివరాత్రి నాడు ఆ కాళహస్తి దేవాలయం బ్రహ్మాండమైన దేవాలయం లేండి, చాలా గొప్పగా ఉంటుంది కాళహస్తి. ఆ దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేవాడు. అసలు ఆ శివరాత్రి నాడు వెళ్ళి మరి శివతత్వాన్ని గురించి పాపం ఉపన్యాసం మైకక్కర్లేదు ఆయనకు, అంత ధాటిగా మాట్లాడతాడు. చాలా బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తి. ఉపన్యాసం ఇచ్చి బండి రిక్షాలను ఉన్నాయి, బండి రిక్షాలు అవి కాళహస్తిలో. అక్కడ బండి రిక్షా బండి రూపంలో ఉంటుంది. ఆ బండిలో ఎక్కి ఆయనకు తెలిసిన వాడేవాడు వస్తూ శంభో మహాదేవా శాంకరి అమ్మా అంబా శివా అని అనుకుంటూ కేకలు పెడుతున్నా. అంటే ఆయన ఎప్పుడూ అలా పెట్టడం వాడికి తెలుసు. అంచేత ఏదో పెద్ద ఆయన ఏదో అంటున్నాడు, అంతేనండి, ప్రాణం పోయిందండి. వాడు ఇంటికి తీసుకొని వచ్చి అయ్యగారు దిగండి అంటే దిగితే కదా వాడిపోయాడు. వాడికి భయం వేసి ఇంట్లో చెప్పాడు. వాడంతా వచ్చి ఓ అని కేక. అది నేను తెలుసుకున్న విషయం. వెళ్ళి సరే నేను వెళ్ళేటప్పటికే దహనం అంతా అయిపోయింది. ఓ గొప్ప పుణ్యజీవి వెళ్ళిపోయాడు. వాడందరికీ ఓదార్పు చెప్పి నేను వచ్చా. ఏం చేయమంటాడు? అంచేత అమ్మ మీద దృష్టిని పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు, అయ్యగారి మీద దృష్టి పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది అది అని కాదు, భక్తి జ్ఞానంగా మారాలి.
భక్తి జ్ఞానంగా మారాలి. అందుకనే శ్రీ విద్య బ్రహ్మ విద్యకు దారి తీయాలి. శ్రీ విద్యలోనే కూర్చోకూడదు. బ్రహ్మ విద్య అక్కడ అమ్మగారు అయ్యగారు ఇద్దరు కలిసే కనిపిస్తారు మనకేం భయం లేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? శక్తిగా. మరి జ్ఞానము ఇచ్ఛ రెండు ఏకమే కనుక లోకత్రయాశ్రయ, లోకత్రయమంతా దాన్ని ఆశ్రయిస్తేనే ధన్యులు. స్వచ్ఛ, చక్కని దృష్టి అది. సుఅక్ష, స్వచ్ఛ, సుఅక్ష. అక్ష అంటే దృష్టి, సు అంటే మంచి, సుదర్శన అది అర్థం. సుదర్శన ఆఖరి రోజు చెప్తాలేండి. సుదర్శనం అంటే ఏమిటి, కౌమోదకి అంటే ఏమిటి, మరి పాంచజన్యం అంటే ఏమిటి, అవన్నీ ఆయుధాలు. ఆ ఆయుధాల్లో ఉండే సంకేతార్థం చెప్పాలి నేను, వస్తుందిలేండి. సు అక్ష మంచి దృష్టి అట ఏర్పడుతుంది. సు అంగ అంటే వాడికి కావలసిన అంగోపాంగాలన్నీ కూడాను సుస్వచ్ఛమైనవి ఉంటాయి. వాడు స్వచ్ఛంగా తయారవుతాడు, వాడి ఉపాధి స్వచ్ఛంగా తయారవుతుంది. శతానంద, లోకంలో ఎన్ని ఆనందాలు నువ్వు పోగు చేసుకుంటున్నావో అన్ని ఆనందాలు కలిసి ఆ బ్రహ్మానందంలోనే లయమైపోతాయి. ఇన్ని ఆనందాలు లేవసలు, శత ఆనందాలు కూడా ఒకే ఒక బ్రహ్మానందం అనేది వాడికి అర్థమవుతుంది. అప్పుడే నంది, నిజమైన నందికేశ్వరుడు అవుతాడు. వాడు ఆనందించే స్వభావం అది. నంది అని అంటే నిరంతర ఆనందశీలుడు అని అర్థం. అందుకనే శివాలయానికి ఎదురుగుండా ఆ నందికేశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆయన వైపే చూస్తుంటాడు. దృష్టిలో కలిపేసేస్తుంటాడు. నిత్యముక్తుడైనటువంటి పరమాత్మలో జీవన్ముక్తుడు తన దృష్టిని అలా కలపాలి. ఎప్పుడు కూడా దృష్టి ఏకమైపోవాలి. జీవదృష్టి ఈశ్వర దృష్టిగా మారిపోవాలి అంటే ఈశ్వర దృష్టిని పట్టుకోవాలి. ఈ జీవుడి దృష్టి రెండు దృష్టులు ఏకమైపోవడం ఎలాంటిదంటే కఠోపనిషత్తు చెప్పింది, యథాశుద్ధే శుద్ధమాసిక్తం. ఒక జలం తీసుకుపోయి శుద్ధమైన జలాన్ని శుద్ధమైన జలంలో కలిపితే రెండో కలిసి పరిశుద్ధమైన జలంగా ఏకంగా నీకు భాషిస్తుందా లేదా? అలాగే శుద్ధమైన జీవ చైతన్యం పరిశుద్ధమైన పరమాత్మ చైతన్యంతో ఏకమైతే అప్పుడు పరిపూర్ణత దక్కుతుంది, పరిశుద్ధత దక్కుతుంది. పరిశుద్ధము అదే, పరిపూర్ణము అదే. అంచేత అలాంటి ఆనందము నిత్యం అనుభవించాలి. నందత్యేవ యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం. మా కండిషన్ ఏమిటంటే ఇక్కడ అక్కడ నీ మనసు లగ్నం అవ్వకూడదు. బ్రహ్మమునందే లగ్నమైతే నందత్యేవ అన్నారు భగవత్పాదుల శ్లోకం అది. ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడట. వాడికి ఆనందమే ఆనందం, ఇంకా దానికి భిన్నమైన భావమే లేదు. జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణం అనంటే తేజోగణం. తేజస్సు అనేక రూపాల్లో కనిపిస్తున్నది. గణం అనంటే రాశి. ఒకటి కాదు, రెండు కాదు, జ్యోతులు. ఎన్ని జ్యోతులో కార్తీక మాసం దీపాలు పెడుతుండే ప్రమిదలలో, అంతా ఒక దీప మాలిక. అలాగా జ్యోతిర్గణం, దానికి ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? బాహ్యమైన జ్యోతిస్సులకు ఈశ్వరుడే పరమాత్మ, ఆంతరమైన జ్యోతిస్సుకు పరమాత్మే ఈశ్వరుడు. ఆంతరమైన జ్యోతిస్సు అంటే కన్ను ముక్కు చెవి వీటిలో ఉండే శక్తులు. ఆ శక్తే జ్యోతి. చైతన్య శక్తి లేశం అది. కంటిలో ప్రతిఫలించి రూపాన్ని చూడగలుగుతున్నాం, చెవిలో ప్రతిఫలించి శబ్దాన్ని వినగలుగుతున్నాం. ఆ జ్యోతి ప్రభావం వల్లనే ఈ ప్రపంచమంతా ఇలా గోచరిస్తున్నది. నిన్ననో మొన్ననో చెప్పా మీకు, ఏదైనా నీకు కనిపిస్తున్నదనంటే ఒక వెలుగుండి తీరాలి. వెలుగు లేకపోతే నీకు అది కనిపించదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని పదార్థాలు కనిపిస్తున్నాయంటే ఏ వెలుగులో చూచి చెబుతున్నావు? ఇంద్రియ జ్యోతులు అని అంటావు నువ్వు. ఇది జ్యోతిర్గణం. ఈ ఇంద్రియ జ్యోతులకు ఈశ్వరమేది? వీటన్నిని నడుపుతున్న పెద్ద జ్యోతి అది. అటు బాహ్యమైన సూర్య చంద్రగ్రహాదులకు ఈశ్వరుడు సమష్టి రూపంగా, ఇటు యష్టి రూపంగా ఉన్నటువంటి కన్ను ముక్కు చెవి ఇంద్రియ శక్తులకు ఈశ్వరుడు. ఈ రెండు జ్యోతులకు కూడా ఈశ్వరమైన తత్వం ఒకటి ఉన్నది. విజిత ఆత్మ. విజితాత్ముడైన వాడికే అది బోధపడుతుంది. ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఇక్కడ. విజిత ఆత్మ అంటే మనస్సును జయించినవాడు. మనస్సు మీద విజయం సంపాదించగలిగితే అప్పుడు విధేయాత్మ. నీకు ఆత్మ విధేయమైపోతుంది, నీ సొమ్ము అవుతుంది ఆత్మ. లేకపోతే
నీ మాట వినదది. అది భగవద్గీత ఏమని చెప్పింది మనకు? ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అన్నది. ఆ శ్లోకాలు ఒక 2-3 వరుసలో ఉన్నాయండి. ఆత్మ ఆత్మ అనే మాట రిపీటెడ్గా ఒక 7-8 సార్లు వర్ణించి చెప్పింది గీత. అక్కడ ఆత్మ అనేసరికి ఏమని అర్థం చేసుకోవాలి? ఇంద్రియము ఆత్మ కావచ్చు, శరీరం ఆత్మ కావచ్చు, మనస్సు కావచ్చు, జీవుడు కావచ్చు, ప్రత్యేగాత్మ ఆత్మ కావచ్చు. ఇప్పుడు అక్కడ కొన్ని ఆత్మలు ప్రత్యేగాత్మకు భిన్నంగా ఉన్న ఉపాధులు. చివర చెప్పిన ఆత్మ అస్సలైన ఆత్మ. ఈ ఆత్మలన్నీ పరిశుద్ధి కావాలనంటే ఆ ఆత్మ దృష్టితో చూచినప్పుడే శుద్ధి అవుతాయి, నీకు వశం అవుతాయి. లేకపోతే వశం కావు. వాటికి నువ్వు వశం అయిపోతావు. నీ మనసుకు నువ్వు వశం అవుతావు, నీ ఇంద్రియాలకు నువ్వు వశం అవుతావు. ఎప్పుడు నువ్వు వశం కావు, అవి నీకు వశమైతే. అవి ఎప్పుడు వశం అవుతాయి? అసలైన ఆత్మను నువ్వు పట్టుకుంటే. అప్పుడు ఇవన్నీ నువ్వు చెప్పిన మాట వింటాయి, లేకపోతే వినవు. విక్రమార్కుడికి బేతాళం వశం కావాలి, బేతాళానికి విక్రమార్కుడు వశం అయిపోకూడదు. ఒక్కొక్క కథ చెప్పడం, ఇది ఎందుకు చెప్పానో చెప్పు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు అని అడుగుతాడు. పాపం ఆయన మంచి తెలివైన వాడు, చాలా గొప్పవాడు. దానికి ఏదో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆయన చెబుతాడు. చెప్పేసరికి వీడు కాస్త వెళ్ళి మళ్ళీ ఆ చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. నువ్వు మాట్లాడేవుగా, అందుకని నేను వినండి మాట. మౌనంగా ఉండాలట, అదేట కండిషను. వాడిని మోసుకుపోతున్నాడు విక్రమార్కుడు, ఆ బేతాళాన్ని. వాడు ఒకటే కండిషన్ పెట్టాడు, నీవు ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడావా నేను నీకు దక్కను, వెళ్ళిపోతా. నువ్వు మౌనంగానే ఉండు, నువ్వు మౌనంగా తీసుకెళ్ళు, నన్ను ఎక్కడికైనా వస్తా. అయితే నేను కథ చెబుతా. కథ చెబితే ఆ కథలో ఉండే ఆంతర్యం ఏమిటో నేను అడుగుతా. నువ్వు నిజం తెలిసి చెప్పకపోయావా తలకాయ 1000 వక్కలైపోతుంది. ఇదొక శాపం. మరి ఆయన చాలా గొప్పవాడు, మేధావంతుడు. ఆ అడిగిన దానికి సమాధానం చెప్పాలా మానేయాలా? చెప్పకుండా మానేశాడా తల 1000 వక్కలవుతుందని భయం. పోనీ చెప్పాడా, నోరు తెరిచి మాట్లాడేవుగా, అందుకని వెళ్ళిపోతా. బెదిరింపు. చివరకు పాపం ఆ బేతాళం వశం అయ్యాడనుకోండి, ఆ కథ జ్ఞాపకం వస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే గొడవ. నువ్వు మనస్సు అనే లెవెల్లో కూర్చున్నావా, ఆత్మ నీకు వశం కాదు. ఆత్మ దగ్గరికి వెళదామంటావా, మనస్సు ద్వారానే వెళ్ళాలి. ఈ మనస్సు నుండి వెళ్ళనివ్వదు. ఎప్పటికైనా మనస్సును దాటిపోవాలి. మనస్సు నిన్ను మోసగిస్తుంటే నీవు మనస్సును మోసగించి నీ పని జరుపుకోవాలి. చాలా గొడవ ఇది. విధేయాత్మ, నీకు ఆత్మ విధేయమైపోతుంది. సత్కీర్తి, అప్పుడు నీకు కీర్తి చెప్పనలవి కాదు, దిగంతాల వరకు వ్యాపిస్తుంది. కీర్తి వ్యాపిస్తుందంటే ఎలాంటి కీర్తి అది? లోకంలో మనము ధనధాన్యాదుల వల్ల పదవులు సంపాదించి మంది మార్బలాన్ని దగ్గర పెట్టుకొని దీనివల్ల వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు కాదట, సత్కీర్తిట. ఇదంతా అసత్కీర్తి. ఈ అసత్ పదార్థాలను పట్టుకొని దీనివల్ల నేను మహాప్రతిష్ట సంపాదించాను అనుకుంటున్నావు. కాదు, సత్పదార్థంతో సంబంధం పెట్టుకో, అది అసలైన ప్రతిష్ట నీకు, మిగతాదంతా కాదు. చిన్న సంశయ. అయితే అలాంటి సంబంధం సత్పదార్థంతో నువ్వు పెట్టుకోవాలి అంటే, ఆ దృష్టి ఏర్పడాలంటే ఒక్కటే మాట, సంశయం ఉండకూడదు. చిత్రం వటతరోర్మూలే, చిత్రం వటతరోర్మూలే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. చూచారా, చిన్న సంశయ అనే మాట వచ్చింది ఇక్కడ. దక్షిణామూర్తి అండి, ఎవడో వచ్చి చూచాటండి. ఒకడు వటవృక్షం కింద కూర్చో అన్నమాట. ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపము ధరించి ఎక్కడో గయా ప్రయాగో ఎక్కడో ఒక వటవృక్షం ఉంటే ఆ వటవృక్షం కింద కూర్చొని, ఒరే నేను ఒక క్లాస్ తీసుకుంటాను రా కొన్నాళ్ళు, ఎవరెవరికైనా సందేహాలు ఉన్నట్లయితే వాళ్ళంతా వచ్చి కూర్చోండిరా, వినండిరా, నా మాట మీరు బాగుపడండిరా అని ప్రకటన చేశాట. పేపర్కి ఎక్కిందట వార్త. బయలుదేరి వచ్చారటండి ముసలి ముతక. ఎవరండి వాళ్ళు? వశిష్ఠుడు, వామదేవుడు, 6 మహర్షులంతా గడ్డాలు మీసాలు నరిసిపోయి, వీరంతా 70, 80, 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళంతా వచ్చి కూర్చున్నారట. ఈయనగారు ఎట్లా ఉన్నాడు? 20 ఏళ్ల కుర్రవాడు.
బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు మహానుభావుడు. ఆయన వచ్చి కూర్చొని ఆయన గురువు. వీళ్ళంతా ఎవరయ్యారంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వయస్సు మళ్ళిన వాళ్ళంతా వచ్చి మహర్షులు కూర్చో అన్నారు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్ట అంతేవ సదృషిగణై. వరిశిష్ట అంతేవ సదృషిగణై. వరిశిష్ఠులంటే బాగా ముసలి సన్యాసులని. వృద్ధ అంటే ఓల్డ్ ఫెలో, వర్షీయస్ అంటే ఓల్డర్ ఫెలో, వరిశిష్ట అంటే ఓల్డెస్ట్ ఫెలో. ఓల్డెస్ట్ అనడానికి వరిశిష్ట అంటారు. వరిశిష్ట ఎవరట వారు? అంతే వసత్. అంతే వసత్ అంటే శిష్యుడు. అంతే అంటే దగ్గరగా, వసత్ అంటే వసించేవాడు. దగ్గరగా వచ్చి కూర్చోవాలి శిష్యులు, ఎప్పుడు దూరంగా ఉండకూడదట. బాగా దగ్గరికి రావాలట. గురువు గారికి ఒక అంగుళం దూరంలో ఉండాలట. అదే ఉపనిషత్. ఉప అంటే మరీ సమీపంగా, నిషత్ అంటే కూర్చోవాలట. సమీపంగా కూర్చోవటం ఎందుకంటే ఆ బోధ చాలా రహస్యంగా జరుగుతుంది. అది 10 మందికి చాటించే విషయం కాదది. వాడు వినాలి. వాడు వీడు చాలా రహస్యంగా మాట్లాడుకోవాలి, కానీ ఊరిక టామ్ టామ్ చేసే వ్యవహారం కాదు. గనుక దగ్గరగా కూర్చోండయ్యా, విషయం చెబుతాం వినండి అని చెబుతున్నారట. ఏం చెబుతున్నారని ప్రశ్న వచ్చిందట. చిత్రం వటతరోర్మూలే. ఆ మర్రి వృక్షం కింద ఒక ఆశ్చర్యం చూచారన్నాడు ఒకడు. ఏం చూచావయ్యా? వృద్ధా శిష్యా. శిష్యులందరూ ముసలాళ్ళండి. మరి గురువు గారు, గురుర్ యువ, మంచి యవ్వనంలో ఉన్నాడండి గురువు గారు. అయితే ఏం చెబుతున్నాడు ఆయన వాళ్లకు? గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన ఏం చెప్పడం లేదండి. అయితే చెప్పడం లేదా? చెబుతూనే ఉన్నారండి. ఏం చెబుతున్నారు? మౌనంగా చెబుతున్నారండి. ఊరే కూర్చో ఉన్నాడు ఆయన. చూస్తున్నాడు ఒక్కొక్కరు. ఆ చూపే, ఆ దృష్టే బోధట. దృష్టిపాతం అంటారు దాన్ని. వాగ్దీక్ష, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, 3 దీక్షలు. స్పర్శ దీక్ష అలా మనిషిని పట్టుకొని ఏదో హస్తమస్తక సంయోగం, నెత్తిన చేయి పెట్టడం అంటే అర్థం అది. హస్త మస్తక, అది శక్తిపాతం అంటారు. ఈ శక్తి దానిలో ట్రాన్స్మిట్ అయిపోతుంది. డైరెక్ట్గా వెళ్ళి వాడి బుద్ధిలో వీడి జ్ఞానం ఆ మెదడు నాడుల ద్వారా చేతి నాడుల్లోకి వచ్చి, చేతి నాడుల్లో నుంచి ఆ ఆకాశంలోకి వీడికి వాడికి మధ్య నుండే దూరం ఉంటుందో. దగ్గరగా కూర్చోవాలిగా, దూరంగా కూర్చోకూడదుగా. ఎంత ఉంటుంది ఆఫ్టర్ ఆల్? కొంచెమే దూరం. ఆ దూరం దాటి వాడి బుద్ధిలో, చెవిలో నుంచి కాదు, మస్తకంలో నుంచే సాక్షాత్తు ప్రవేశించాలట. వీడికి ఎంత శక్తి ఉండాలి, వాడికి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉండాలి. దీనికి ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అని పేరు. దీన్ని శ్రీ విద్యోపాసకులు శక్తిపాతం అంటారు. శక్తి వచ్చి పడుతుందట. అమ్మవారు శక్తి అయ్యగారి దగ్గర నుంచి వస్తుందట. అది బ్రహ్మానుభవం కదా వీడిది. ఆ బ్రహ్మతత్వంలో నుంచి వస్తుందట. ఇది అర్థం చేసుకోవాలంటే నేను ఛాందోగ్యోపనిషత్తు చెప్పేటప్పుడు చెబుతా, కానీ ఒక విషయం చెబుతున్నా వినండి. ఇప్పుడు అక్కడెక్కడో హైదరాబాదు కేంద్రంలో ఒకడు పాట పాడుతుంటాడు. ఆ మాట వినండి. ఆ పాట నువ్వు రేడియో ఆన్ చేస్తే ఇక్కడ వినపడుతున్నది. అట్ ది సేమ్ టైం వాడు నిన్న పాడితే ఇవాళ వినపడడం కాదు, ఇప్పుడు పాడుతున్నాడు వాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ఈనాటి సైన్స్ను అర్థం చేసుకుంటే మనకు ఫిలాసఫీ బోధపడుతుంది, లేకపోతే కాదు. దీని మీద ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలండి మనం. వింటున్నావు, ఎలా వినగలుగుతున్నావు? నువ్వు మనిషిని చూచావా? చూడలే. మనిషి మాట వినపడుతున్నది, నీకు అనుభవం ఏర్పడుతున్నది. ఆ పాట యొక్క అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. వాడు గురువు, వాడు ఎంత దూరాన ఉన్నాడు, గాల్లో ప్రయాణం చేసింది వాడి శబ్దం. అలాంటిది నీ మనస్సులో కలిగిన అనుభవం ఈ ఆకాశంలో, ఈ వాయువులో ప్రయాణం చేసి నీ చెవిలో పడి ఆ మాట మళ్ళీ అర్థంగా మారుతున్నది. నీకు ముందు అర్థమైనటువంటిది శబ్దమై, ఆ శబ్దం మళ్ళీ వాడి కర్ణేంద్రియంలో ప్రవేశించి మనసుకు వచ్చేసరికి అర్థమవుతున్నది. అర్థం నుంచి అర్థం దగ్గరికి వచ్చావు, మధ్య మీడియం శబ్దం. ఇది నేను ఛాందోగ్యం చెప్పేప్పుడు చాలా దూరం చెప్పాను హైదరాబాద్ వాళ్లకు. మీకు చెబుతా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మాటలు, వింటూ ఉండండి. మనకు మంచి తృప్తి ఇస్తుంది. అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. అస్సలు నీకు విశ్వాసం లేదని నువ్వు సాధన చేయలేవయ్యా, నమ్మకపోతే సాధన చేయలేవయ్యా. ఒక్కటే మాట అయ్యా. అది కూడా చెప్తా మీకు.
మా పొద్దుటూరులో బంగారు పొద్దుటూరు అని పేరు దానికి. నెక్స్ట్ టు బాంబే. గోల్డ్ మెర్చెంట్స్ విపరీతంగా ఉన్నారు అక్కడ. ఏం లేదు, ఒక సంచిలో బంగారు కడ్డీలు పెట్టి వాడి చేతికి ఇచ్చి అక్కడ ఇచ్చి రాపోమంటారు. ఆ షాపులో ఇచ్చి రాపోమంటారు. బంగారం అది. వాడు తీసుకుపోయి నిజాయితీగా వాడికి అప్పచెప్పి వస్తాడు. అది తీసుకొని పక్కకు వెళ్ళిపోయి వాడు ఏ బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవచ్చు, ఎవ్వరికీ తెలియకుండా వాడు బతకవచ్చు. కానీ ఆ పని చెయ్యడు. మరి వాడికి ఆ లోభం లేదు, ఆశ లేదు అని అంటే అర్థం ఏమిటి? వాడి ఆ నమ్మకం అన్నమాట. ఆ నమ్మితే వాడికి వీడే ఇస్తాడు పాపం. వీడే వాడి కుటుంబాన్నంతా పోషిస్తాడు. మనం కక్కుర్తి పడ్డామో. బిజినెస్లో కక్కుర్తి ఉండకూడదండి. గొప్ప బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా మహా నిజాయితీగా ఉంటారండి. ఆ నిజాయితీ వాళ్ళని కాపాడుతుంటుంది. లక్షలు కోట్లు సంపాదిస్తారు, నిజాయితీ మీద సంపాదిస్తారు వాళ్ళు, ఎన్ని కోట్లైనా సరే. నువ్వు కక్కుర్తి పడ్డావా, నువ్వు పనికి రావు, నిన్ను ఎవడు నమ్మడు, నువ్వు అన్డన్ అవుట్, ఇంకా నీవు ఆ బిజినెస్కు పనికి రావు. అది అలాగే చిన్న సంశయ శిష్యాస్తు, చిన్న సంశయ. ఆ మౌనమే వ్యాఖ్యానం అట, అదే దీక్ష. ఆ దీక్ష ఇస్తున్నాడట. వెంటనే వాళ్ళ మనస్సులు పరిశుద్ధమై ఆ మౌనంలోనే బ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నారట. అసలు బ్రహ్మం మౌనమే. ఇప్పుడు పరమాత్మ మౌనం కాక మాట. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు, ఏం మాట్లాడు? ఆయన స్వభావం మౌనం, మన స్వభావం మాట. మనం ఆయన స్వభావానికి రావాలి. ఆయన స్వభావానికి రావాలంటే మనము మౌనం ధరించాలన్నమాట. మనం మాట పెట్టుకోకూడదు. మాట పెడితే దూరం అయిపోతుంటావు. మౌనానికి మాట దూరం, మౌనానికి మౌనమే దగ్గర. సజాతీయంతో పట్టుకోవాలి పరమాత్మను. నువ్వు నిజాయితీయంతో పట్టుకుంటున్నావు. నువ్వు మాట ద్వారా మౌనాన్ని ఎలా పట్టుకుంటావు? ఇది కూడా గొప్ప ఉపదేశమే. ఇది కూడా ఆశ్చర్యంగానే ఉన్నది మన పాలిటికి. ఉదీర్ణ, అప్పుడే నువ్వు ఉత్తీర్ణుడివి. నీ సంసార సాగరంలో నుంచి బయటపడగలవు, పైకి తేలగలవు. లేకపోతే అవతీర్ణుడివే. సర్వతశ్చక్షు, అప్పుడు నీకు పరమాత్మలాగే నీ చక్షుస్సు, నీ మనోనేత్రం కూడా బాగా వికసించి సర్వము దర్శించగలదు. సర్వతశ్చక్షు అనీశ, నీకింక ఈశ్వరుడు వేరుగా ఉండడు. అది అనీశ అంటే. ఈ సాధకుడు సిద్ధుడైపోయాడో వీడు ముక్తుడైన వాడికి నిత్యముక్తుడైన పరమాత్మ విలక్షణం కాదు, విరుద్ధం కాదు, వేరు కాదు. అనీశ, ఈశ్వరుడు లేడు నీకు ఈశ్వరుడు లేడు. నువ్వే ఈశ్వర సాయుధ్యం పొందితే ఇంకా ఈశ్వరుడు నీకు వేరుగా ఎక్కడుంటాడు? శాశ్వత స్థిర, నీవప్పుడు శాశ్వతంగా స్థిరంగా ఉండగలవు. శాశ్వతంగా ఉండడం అంటే కాలం అనే అవధి దాటిపోతాడు, అది శాశ్వతం అంటే. కాలం అనేది హద్దు అండి. ఆ హద్దు దాటిపోతే శాశ్వతం అండి. ఆ హద్దు లోపల ఉంటే అశాశ్వతం అండి. చూచారా? కాలం ఇక్కడ ఉందండి. దానికి యువతల ఉన్నామంటే కాలం నీ మీద దాడి చేస్తుంటుంది, అశాశ్వతం అయిపోతుంటుంది. కాలాన్ని దాటి అవతల పడ్డావో కాలం అశాశ్వతం అయిపోతుంది, నీవు శాశ్వతం అయిపోతావు. దాని హద్దు దాటాలి ఎటు వచ్చి. అదే ట్రాన్సెండెంటల్, భావాతీత ధ్యానం. అతీత, నువ్వెప్పుడు కూడా దేశకాల వస్తువులనే హద్దులు దాటాలి. కనుకనే పరమాత్మకి ఏమని పేరు? అనంత అని పేరు. అనంత అంటే అంతం దాటిపోయాడు, అంతం దాటిపోయాడు. ఇంకొక మాట ఉన్నది అత్యంత అని కూడా. అతి అంత అంటే అంతాన్ని అతిక్రమించిపోవడానికి అత్యంతమని. ఆ మాటలు బాగా పట్టుకుంటుండండి. నేను చెబుతూ ఉంటే భావం భాష రెండు వస్తుంటాయి మీకు. కొన్నాళ్లకు మీరు పెద్ద విద్వాంసులైపోతారు, సందేహంలే. మీరు సంస్కృతంలో పెద్ద పెద్ద పండితుల కంటే గొప్ప పాండిత్యం వస్తుంది, నేను ఇస్తున్నాను హామీ. నిజమండి. ఎందుకనంటే నిరంతరం శ్రవణం చేస్తున్నారు మీరు. నిరంతర శ్రవణం మీకు ఇచ్చే బలం వాడికి ఎక్కడిస్తుందండి? వాడు జిడ్డు పెట్టిపోయాడు, తుప్పు పెట్టిపోయాడు. ఎంత ఇనుమైనా సరే దూరాన బారేసావంటే కొన్నాళ్ళు తుప్పు పెట్టిపోతుంది. దాన్ని వాడుతూ ఉండాలండి. ఈ శ్రవణం వాడకం. ఈ శ్రవణం ఎప్పుడూ మనస్సుకు పదును పెడుతున్నాం, మాటకు పదును పెడుతున్నాం. మనల్ని మించిన వాళ్ళు ఎవరున్నారండి? నేనేమో మాట్లాడుతున్నాను, ఇది వింటున్నారు మీరు. మీ మనస్సు పనిచేస్తున్నది. మరి రెండు మనస్సులు ఏకమే, రెండు మాటలు ఏకమే. ఆ గురు శిష్యులకు ఆ భేదం ఉండకూడదండి. ఇప్పుడు నా మాట మీ మాటే, నా ఆలోచన మీ ఆలోచనే. మీకు అందిస్తున్నప్పుడు నా ఆలోచన మీ ఆలోచన అవలే.
నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట మీ చెవినబడి మీ మనసుకు ఎక్కలే, అప్పుడు ఎవరి మాట అయ్యేది? ఒకసారి ఆలోచించుకో. ఇది అద్వైతమే, ఇది కనుకనే వాళ్ళు ఆ శాంతివాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? సహనాభవతు సహనవు మనత్తు సహవీర్యంకరవావ, ఇద్దరం కలిసి కృషి చేద్దాం. తేజస్వినావధీతమస్తు, అసలైన పదార్థాన్ని ఇద్దరం అనుభవానికి తెచ్చుకోవాలి. మా విద్వేషావహి, మనకు భేదభావం ఉండకూడదు, ఎప్పుడు దెబ్బలాడుకోకూడదు అని అర్థం. మా విద్వేషావహి అంటే ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. గురు శిష్యులకు అది రాకూడదు అంటే ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు వచ్చినా మనసుకు కలతే, మనసు కలతే. అది అద్వైతం కాదు, పరిపూర్ణ అద్వైతం అది అది అంతే. నరనారాయణ అంటే జీవేశ్వరులే. అందుకనే అర్జునుడి పక్కనే ఉంటాడు కృష్ణుడు, కృష్ణుడి పక్కనే ఉంటుంటాడు. యత్ర పార్థో ధనుర్ధర యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతి మతిర్మమ. ఆ శ్లోకం భగవద్గీతలో ఆఖరి శ్లోకం, ఆ ఫలశ్రుతి శ్లోకం ఎంత అద్భుతం. అదే దానిలో ఎంత ఉన్నది రహస్యం. నేను నా సాధక గీతలో రాశా, అవి దొరకవు పుస్తకాలు, ఇప్పుడు మీకు ఇద్దామన్నా నా దగ్గర లేవు. ఆ సాధక గీత మళ్ళీ ప్రింట్ అవ్వాలి. చూస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు, మీరు చూడండి. కొన్నాళ్లకు అది ప్రింట్ అయితే చాలా మంచిదని అనిపిస్తున్నది. చూద్దాం దాని వ్యవహారం. శాశ్వత అంటే కాలాన్ని దాటిపోయినటువంటిది శాశ్వతం, కాలాన్ని దాటిపోయిన తర్వాత అలాగే ఉండడం స్థిరం. దూరంగా దాటడంలో కాదు గొప్ప, ఆ దాటినటువంటి పదార్థం కదలకుండా మెదలకుండా అలాగే ఆగిపోవాలి. దాటేంత వరకునేమో ప్రయాణం, దాటిన తర్వాత నిలకడ, శాశ్వత స్థిర. అప్పటికి దేశ కాల వస్తువులు దాటిపోయావా లేదా నీవు. భూషయ, మళ్ళీ భూమిని ఏం చేసావు? భూమిని ఏం చేశావనంటే భూమి ఏమైపోతుంది? ఇది కూడా నీకు శ్రీరూపంగా మారిపోతుంది. శ్రీలో ఎంత నువ్వు శయనిస్తున్నావో భూలో అంత శయనిస్తావు. అంటే అర్థం సత్తు అసత్తు అనే తేడా లేకుండా రెండింటికి అధిష్టానం అయిపోతావు. శయనం అనంటే పడుకోవడం, దేని మీద పడుకుంటావో అది అధిష్టానం. ఎవరు పడుకుంటున్నారో వాడు ఆరోపితం. ఇప్పుడు సముద్రం మీద ఏది పడుకున్నది? సముద్ర జలం మీద పడుకున్నదేది? అల వచ్చి హాయిగా పడుకోనున్నది ఆ నీళ్ల మీద. ఏది ఇప్పుడు అధిష్టానం? ఆ నీరు. ఏది దాని మీద ఆరోపితం? ఆ తరంగం. కానీ ఏది ఎప్పటికీ ఉంటుంది? ఆ జలమే. ఇదో పడుకున్నది, మళ్ళీ లేస్తుంది, లేచి అటు ఇటు నడుస్తుంది, తర్వాత ఇటు అటు చూస్తుంది, మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పటికీ శాశ్వతంగా స్థిరంగా ఉండేది అది. ఇదే శయ అంతే. కనుక అటు శ్రీ గాని ఇటు భూ గాని, భూ అంటే ఏర్పడ్డది అనే అర్థం. ఏర్పడ్డది ఎప్పుడు కూడా మళ్ళీ తొలగిపోతుంది. ఏర్పడకుండా ఉన్నది శ్రీ, ఏర్పడేది భూ. భూ అంటే ఏర్పడడం అని అసలు అర్థం. భూతం అనే మాటకు ఏదైతే దానిలో నుంచి బయటపడ్డదో అని అర్థం. భూషణ, ఆ భూతత్వం దగ్గర కూడా సన వచ్చి కూర్చున్నది అదేనట. అది భూషణం అని అంటే శ్రీతత్వం దగ్గర నుంచి భూతత్వం వరకు ప్రయాణం చేసి వచ్చింది ఏది? ఒకే ఒక చైతన్య ధార. అదే ధారాస్వామి, రాధాస్వామి. ఆ ధార మన దగ్గరికి వచ్చింది, మన దగ్గర రా మిగిలింది. రా పట్టుకుంటే దా దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ రాధ అనంటే ఆరాధన అనే మాటకు అదే అర్థం. ఆరాధ అంటే అది పట్టుకొని పైకి వెళ్ళిపో అని చెప్పడం అట. భూషయ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నది కనుకనే భూషణ. దీన్ని భూషణంగా కూడా వేసుకో, ఇది అలంకారం అన్నమాట నీకు. భూతి, అప్పుడు ఐశ్వర్యమంతా నీదే. భూతి అంటే ఐశ్వర్యం అండి. తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతి మతిర్మమ. ఇప్పుడు చదివానే శ్లోకం, దానిలో భూతి అనే మాట ఉన్నది. అదే విభూతి. శివాలయంలోకి వెళ్ళి విభూతి రాసుకుంటుంటాను చూడండి. ఒక మాట అండి, మీ ఆడవాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇక్కడ మన కోస్తా జిల్లాల్లో అక్కడ ఇక్కడ మనకు చాలా అవలక్షణంగా కనిపిస్తుంది. పునిస్త్రీ అయినటువంటిది విభూతి ధరించకూడదని. విభూతి వితంతువులే పెట్టుకోవాలి అని మనం ఎందుకో ఏర్పరచుకున్నాం. ఇది నాకైతే అర్థమే కాదు. విభూతి పరమాత్మ విభూతిది. ముత్తైదులేమిటి, వితంతువులేమిటి, ఎవరైనా సరే. కన్నడ దేశంలో అది నేను చెప్పవచ్చేది. మన శ్రీమంతులు సౌభాగ్యవతులైన వాళ్ళు కూడా విభూతి ధరిస్తారు.
చూచారా, మగవాళ్ళలాగా ఆడవాళ్ళు కూడా విభూతి పెట్టుకుంటారు. అంటే పరమాత్మ విభూతిది. విశోక, దానివల్ల శోకం లేదు. శోక నాశన, ఏ శ్లోకాన్నైనా కూడా కోటిపారేయగలదు. అది దాని విషయం. ఇది మనకు విష్ణునామం ఇచ్చే ధైర్యం. ఓం శాంతి శాంతి శాంతి.